అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి డెవలప్డ్ కంట్రీగా మారేందుకు దేశం ఇప్పుడు సంధికాలంలో ఉన్నట్టు కనబడుతోంది. ఇంకో 5 నుంచి 7 ఏళ్లలో స్వయం సమృద్ధి సాధించగలిగితే ప్రపంచం ముందు భారత్ కాలర్ ఎగరేయగలదు. దీనికోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ సప్తధార మాస్టర్ ప్లాన్ను ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం వేళ ఎర్రకోట సాక్షిగా 7 ఏళ్లు 7 కీలకమైన రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా శక్తి సప్తధార విజన్ను వివరించారు. ఇది జరిగితే 2047 కంటే ముందే భారత్ వేగంగా అగ్రదేశాల సరసన చేరిపోగలదు. ఇందుకే ఏంటా సప్తధార ప్లాన్? మోదీ సప్తధార మాస్టర్ ప్లాన్ లో ఎంతుందా? భారత్ అభివృద్ధికి 7 రంగాల ప్రగతితో లింక్. తయారీ, వ్యవసాయం, సాంకేతికత, గతిశక్తి, రక్షణ శక్తి, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్ పవర్ రంగాల బలోపేతంపై దృష్టి. దేశానికి వచ్చే 7 ఏళ్లు చాలా కీలకం. ఎంతగా అంటే వేసే ప్రతి అడుగు ఆచితూచి దేశ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకునేంతలా. ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని ఎర్రకోట సాక్షిగా దేశ ప్రజల ముందు ఆవిష్కరించారు. 7 ఏళ్లు 7 కీలకమైన రంగాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను సూచిస్తూ శక్తి సప్తధారగా దీన్ని అభివర్ణించారు. దేశాన్ని సంపూర్ణంగా స్వయం సమృద్ధి పథంలో నడపడమే దీని లక్ష్యం. आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्तधारा का आह्वान करता हूं. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्तधारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे. సప్తధార కాన్సెప్ట్ లో 7 కీలక రంగాలుంటాయి. తయారీ రంగం, రైతులు, సాంకేతికత, గతిశక్తి, రక్షణ శక్తి, హరిత ఇంధనం, సాఫ్ట్ పవర్. ఇవే భారత్ ను రానున్న రోజుల్లో బలమైన దేశంగా తీర్చిదిద్దుతాయి అనేది కేంద్రం నమ్మకం. ఈ రంగాల్లో వేగంగా ముందుకు సాగితే దేశ అభివృద్ధికి ఢోకా ఉండదు. ఇందులో మొదటిది తయారీ రంగం. భారత్ భవిష్యత్ వృద్ధికి తయారీ రంగమే కీలకం. పారిశ్రామిక యంత్రాలు, విడిభాగాలతో పాటు పూర్తి ఉత్పత్తులను దేశంలోనే సొంతంగా తయారు చేసుకోగలిగిన స్థాయికి ఎదగాలి. చైనా ఈ మోడల్ను ఇప్పటికీ ఫాలో అవుతుంది. గుండు సూది నుంచి రాకెట్ల వరకు దిగుమతులపై ఆధారపడకుండా కుదిరితే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. ఇండియాకు కూడా నాణ్యత, తక్కువ ఖర్చు, భారీ ఉత్పత్తితో ప్రపంచ సరఫరా వ్యవస్థలో కీలకంగా మారాల్సిన అవసరం ఉంది. రెండవది వ్యవసాయ రంగం. రైతులు, సేద్యం, ఆహార ఉత్పత్తి, ఆహార శుద్ధి, ఇలా ఈ రంగంలో అన్ని విభాగాలకు ఊతమిస్తే మన దేశం వ్యవసాయ రంగంలో ప్రపంచ మార్కెట్లకు పోటీ ఇస్తుంది. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, కూరగాయలు, వీటిని ప్రపంచ బ్రాండ్స్ గా మార్చాలి అన్నది సంకల్పం. ఇక మూడోది సాంకేతికత. దేశం అభివృద్ధి చెందినదిగా గుర్తించేది ఈ రంగమే. కొత్త సాంకేతికత, డేటా సెంటర్లు, రోబోటిక్స్, ఇలా భారత్ ప్రపంచ కేంద్రంగా ఎదగాలి అన్నది లక్ష్యం. గతిశక్తి అనేది సప్తధారలో 4వది. దేశంలో రవాణా, అనుసంధాన వ్యవస్థలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త రహదారులు, ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఇది బలోపేతమవుతుంది. తర్వాత రక్షణ శక్తి. దేశ రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలు రక్షణ రంగ పరికరాలు దేశంలో తయారవుతున్నాయి. ఇందుకు 100% రక్షణ పరికరాల తయారీ సాధించామంటే ఇక తిరుగుండదు. డ్రోన్లు, డ్రోన్ నిరోధక సాంకేతికతలపై పెట్టుబడులు పెంచడం, అధునాతన ఆయుధాలు, అస్త్రాలు సమకూర్చుకోవడం ఇందులో కీలకం. ఇక తర్వాత రంగం ఇంధనం. ఇందులో ఇతర దేశాలపై ముడి చమురు, ఇంధనం కోసం ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. గ్రీన్ ఎనర్జీ దిశగా అభివృద్ధి చెందాలి. భవిష్యత్ ఇంధన అవసరాలను తీర్చుకోగలగాలి. సప్తధారలో 7వది, చివరిది సాఫ్ట్ పవర్. అంటే యోగా, హస్తకళలు, సినిమాలు, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్, ఇలా భారత్ సాఫ్ట్ పవర్ ను పెంచుకోవాలి.
సృజనాత్మక రంగాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలి. పర్యాటక రంగంలోనూ దేశం ఉన్నత శిఖరాలకు చేరగలిగినప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుంది. ఇదే మోదీ వికసిత భారత్ 2047 విజన్. సప్తధార కాన్సెప్ట్ లో కీలకమైన అంశాలు.